సరికొత్త అంశం ఇది. రీసెంట్ ఎలక్షన్స్ లో అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకేలను మట్టి కరిపించి సీఎం పీఠాన్ని అధిరోహించిన దళపతి విజయ్ రాజకీయాలకు తనేం కొత్త కాదనేలా పొలిటికల్ వ్యూహాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. గివ్ అండ్ టేక్ పాలసీని పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జూన్ 18న జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలో తన పార్టీ టీవీకేకి దక్కాల్సిన ఏకైక సీటును మిత్రపక్షమైన కాంగ్రెస్కు కేటాయిస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. దశాబ్దాల కాలంగా డిఎంకేతో ఉన్న బంధాన్ని తెంచుకుని తనకు సపోర్ట్ చేసిన హస్తం పార్టీకి విజయ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది. అసలు ఓన్గా ఎంపీని పార్లమెంటుకు పంపుకునే గోల్డెన్ ఛాన్స్ ఉన్నా విజయ్ ఎందుకు త్యాగం చేశారు? దీని వెనుక ఉన్న ఢిల్లీ లెక్కలేంటి? తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ రూలింగ్లోనే కాదు, పొలిటికల్ స్ట్రాటజీస్లోనూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. అన్నా డిఎంకే లీడర్ సివి షణ్ముగం రిజైన్ చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి జూన్ 18న ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో మెజారిటీ లెక్కల ప్రకారం ఈ సీటు విజయ్ నేతృత్వంలోని టీవీకేకు దక్కడం ఖాయం. పార్టీ పెట్టిన అనతి కాలంలోనే పార్లమెంట్లో ఒక ఎంపీ సీటు సాధించే ఛాన్స్ ఉన్నప్పటికీ విజయ్ ఆ అవకాశాన్ని త్యాగం చేసి మిత్రపక్షమైన కాంగ్రెస్ కు అప్పగించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత తమిళనాడు నుండి కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఈ స్థాయిలో బలం పెరగడం ఇదే మొదటిసారి. విజయ్ తీసుకున్న ఈ బిగ్ డెసిషన్ ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లతో లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయింది. ఆ క్రైసిస్ టైంలో కేవలం 5 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ 5 దశాబ్దాలుగా డిఎంకేతో ఉన్న ఫ్రెండ్షిప్ కు గుడ్ బై చెప్పి విజయ్ కి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ ముందడుగు వేయడంతోనే ఆ తర్వాత వీసీకే, కమ్యూనిస్టులు, అన్నా డిఎంకే చీలిక వర్గాలు కూడా విజయ్ కి మద్దతు ప్రకటించాయి. ఈ సహాయానికి కృతజ్ఞతగా ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు పి విశ్వనాథన్, ఎస్ రాజేష్ కుమార్లను విజయ్ తన క్యాబినెట్ లోకి తీసుకుని మినిస్టర్ పదవులు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా రాజ్యసభ సీటును కూడా గిఫ్ట్ గా ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ రాజ్యసభ సీటు కేటాయింపు వెనుక సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం నడిపిన దౌత్యం హైలైట్ గా నిలిచింది. చిదంబరం స్వయంగా చెన్నైలో సీఎం విజయ్ తో భేటీ అయి సీటు విషయమై చర్చలు జరిపారు. ఆ మరుసటి రోజే ఏఐసీసీ తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ కూడా విజయ్ ని కలవడంతో డీల్ సెట్ అయింది. ప్రస్తుతం తమిళనాడు నుండి రాజ్యసభలో పి చిదంబరం, క్రిస్టోఫర్ తిలక్ కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్నారు. పార్లమెంట్లో సరైన బలం లేక ఇబ్బంది పడుతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీకి విజయ్ ఇచ్చిన ఈ సీటు పెద్ద బూస్టింగ్ అనే చెప్పాలి. ఎంపీ పదవిని కాంగ్రెస్ కు ఇవ్వడం వెనుక విజయ్ పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందంటున్నారు విశ్లేషకులు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుండి భవిష్యత్తులో రాబోయే పొలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ ప్రెజర్స్ ను తట్టుకోవాలంటే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ అండ విజయ్ కి చాలా అవసరం. పార్లమెంట్లో టీవీకేకు ఓన్ పవర్ లేనందున హస్తం పార్టీతో దోస్తీ ద్వారా రాహుల్ గాంధీ మార్క్ నేషనల్ సపోర్ట్ ను, అటు స్టేట్లో తన కూటమి గవర్నమెంట్ స్టెబిలిటీని విజయ్ ఒకే దెబ్బకు సాధించారంటున్నారు. ప్రాంతీయ భావజాలానికే పరిమితం కాకుండా నేషనల్ లెవెల్లో తన ప్రభుత్వానికి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఏర్పాటు చేసుకునేందుకే విజయ్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారని తమిళ పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు.